నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు 16 ఇంచెస్ పార్కింగ్ టైల్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తానండి. అది కూడా మనం అడిసివ్‌తో ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను నా స్టైల్‌లో. పాత వీడియోలో చూసే ఉంటారు. నేను చాలా సార్లు చెప్పానండి. టైల్ ఫిట్టింగ్ 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి అడిసివ్, 2 మావులతోనండి. మావులతో బద్దలాక్కుని ఒండ్రు వేసుకొని ఫిట్టింగ్ చేసుకునేది ఒకటి. 2 పాత ఫ్లోర్‌ల మీద అడిసివ్ వేసుకొని ఫిట్టింగ్ చేసుకునేది ఇది రెండవ పద్ధతి అండి. ఈరోజు మనం అడిసివ్‌తో ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో నీకు చూపిస్తాను. ఈ అడిసివ్‌ని కంపల్సరీగా మిషన్‌తోనే మనం మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. టాపిల్‌తోనో, కర్ర ముక్కలతోనో కలపకూడదు. కంపల్సరీ మిషన్ వాడాలి. మిషన్ వాడటం వల్ల అడిసివ్ మొత్తం కూడా ప్రాపర్‌గా మిక్స్ అవుతుందండి. ఈ విధంగా మనం మిషన్‌తో కలుపుకోవాలి. ఈ అడిసివ్ 2 టైప్ ఉందండి. ఒకటి వాలు, ఒకటి ఫ్లోరు. ఈరోజు మనం ఫ్లోర్ కాబట్టి ఫ్లోర్‌కి రాఫ్ కంపెనీలో T01 అని ఉంటదండి. అది వాల్‌కైతే T02 అనే నెంబర్ ఉంటదండి బ్యాగ్ మీద. ఈరోజు మనం T01 వాడుతున్నాము ఫ్లోర్ కాబట్టి. అడిసివ్‌తో టైల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు పత్తర్ కంపల్సరీగా వాడాలండి. పత్తర్ వాడటం వల్ల మనకి ఒకే మందం మీద మనకి అడిసివ్ వస్తుందండి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కాకుండా అడిసివ్ అంతా కూడా సమానంగా వస్తుంది. మనకి అడిసివ్ కూడా కలిసి వస్తదండి. అలా సమానంగా ఉండటం వల్ల టైల్ ఫిట్టింగ్ కూడా చక్కగా వస్తుంది ఒకే మందం మీద. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి. అడిసివ్‌తో మనం టైల్ ఫిట్టింగ్ చేసేటప్పుడు పాత ఫ్లోర్ లెవెల్‌గా ఉందో లేదో చూసుకోవాలండి. ఎత్తు పల్లాలు లేకుండా మనకి నీట్‌గా ఉంటేనే మనకి అడిసివ్ ఫిట్టింగ్ కుదురుతుందండి. అలా కాకుండా ఒక పక్క ఎక్కువ, ఒక పక్క తక్కువ ఈ విధంగా మనకు ఎత్తు పల్లాలు ఉన్న ఫ్లోర్‌ల మీద అయితే మనకి అడిసివ్ మనం ఫిట్టింగ్ చేయలేము. కష్టమైపోతుందండి. అందుకని ఫ్లోర్ ఖచ్చితంగా నీట్‌గా ఉంటేనే పాత ఫ్లోర్ మనం అడిసివ్ వాడుకోవాలి. లేదంటే మనం ఫ్లోర్ పగలగొట్టేసి మామూలుగా ఒండ్రు ఫిట్టింగే బెటర్ అండి. ఈ అడిసివ్‌తో పాత ఫ్లోర్‌ల మీదే కాదండి, పాత టైల్ ఫ్లోర్‌లున్న వాటి మీద టైల్ మీద డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. ఆ టైల్‌కి మిషన్‌తో మామూలుగా రబ్ చేసుకొని టైల్ మీద మళ్ళీ అడిసివ్ వేసుకొని ఇంకో టైల్ అంటించేసుకోవచ్చండి. మనం పగలగొట్టి తీసి అంతా చేసుకోవసరం లేదు. మామూలుగా పాత ఫ్లోర్‌లు టైల్స్ ఫ్లోర్‌లు ఉన్నాయి. వాటి మీద కూడా మనం ఈ అడిసివ్‌తో కొత్త టైల్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఎలివేషన్ కూడా టైల్స్ అంటిస్తూ ఉంటారండి. టైల్స్ ఒండ్రుతో అంటిస్తే అది కొన్ని రోజులకి ఎండ వల్ల ఊడిపోతూ ఉంటాయి. అది కాకుండా మామూలుగా అడిసివ్‌తో అంటించుకుంటే ఇంకా లైఫ్ ఉంటదండి. మనం పగలగొట్టి తీసే వరకు ఊడవు. అదొక అడ్వాంటేజ్ ఉంటది. మనకి అడిసివ్‌తో అంటించుకోవడం వల్ల బయట బాత్రూమ్స్, బయట ఎలివేషన్స్ ఇలాగ ఎండ తగిలే భాగాల్లో మనం ఏమైనా టైల్ ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే వాల్‌కి అడిసివ్‌తో మనం ఫిట్టింగ్ చేసుకోవడం చాలా మంచిదండి. వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.